టెంపుల్ టూరిజం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి టూరిజం యాక్టివిటీగా ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటువంటి వారు ఒకరోజు 2 రోజులకి పరిమితం కాకూడదనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2-3 రోజులు ఉండి కేవలం ఆలయాల్లో దర్శనాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా చూడాలని, టూరిజంకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుట్ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతో హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 20 నెలల కాలంలోనే ముఖ్యంగా పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది. అలాంటి ఒక నేపథ్యం ఉన్నప్పుడు ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పిలిగ్రిమ్స్కి కానీ, లేదా బిజినెస్ ట్రిప్కి వచ్చినటువంటి వారికి కానీ, లేజర్ ట్రిప్కి వచ్చిన వారికి కానీ అందరికి ఉపయోగపడే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఈ రెజెంటా దేవరాయ 4 స్టార్ హోటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది పర్యాటకుల యొక్క అవసరాలని కేటర్ చేస్తుందనేటువంటి మాటని స్పష్టంగా నమ్ముతూ ఉన్నాం. తర్వాత ఈ 4 స్టార్ హోటల్ అయినప్పటికీ కూడా ఇందులో 5 స్టార్ 7 స్టార్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టామనేటువంటి మాట వారు చెప్పారు, గాయత్రి గారు ఇందాక. అవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి రావాలనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రీయింబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకు వస్తున్నారనేటువంటి మాట తెలియజేస్తున్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా పర్యాటక శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినటువంటి మాట, మనకి 2 ఐకానిక్ సెంటర్స్ని పర్యాటక రంగంలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. అందులో మనం ఒకటి తిరుపతి, మరొకటి విశాఖపట్నాన్ని ఐకానిక్ సెంటర్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ప్రమాణం ఒక 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి తిరుపతిలో, మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి విశాఖపట్నంలో కూడా ఈ ఐకానిక్ పర్యాటక సెంటర్